వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉదయగిరి నియోజకవర్గంలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించే ఉద్దేశంతో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వెంజమూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పొగాకు రైతులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పొగాకు సాగు వ్యయం గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిపోయిందని, ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు, పురుగు మందుల ధరలు అధికం అవడంతో సాగు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మార్కెట్లో పొగాకుకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూడాల్సి వస్తుందని తెలిపారు. పెట్టుబడులు తిరిగి రాక అప్పుల పాలవుతున్నామని, రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు. అలాగే పొగాకు కొనుగోలు ప్రక్రియలో పూర్తి స్థాయి పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని, మధ్యవర్తుల జోక్యాన్ని తగ్గించి రైతులకు నాణ్యమైన ధర అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రైతాంగం బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని, రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రైతుల అభ్యర్థనలు, సూచనలను ప్రభుత్వ స్థాయిలో ప్రస్తావించి వారికి న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన ఏఎంసీకి వైస్ చైర్మన్ గా నామినేట్ అయిన తాతన్నకి శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నారు. వారి తెలుగుదేశం పార్టీ తరఫున వారు ఏఎంసీలో ఉండబోతున్నారు. వారి నాయకత్వంలో ఏఎంసీ చైర్మన్ గా అపాయింట్ అయిన విజయలక్ష్మి గారు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేనందువల్ల తాతన్న మీద ఎక్కువ బాధ్యత ఉంది. అన్న ఏఎంసీని అందరికీ ఉపయోగపడే సంస్థగా, రైతులందరికీ ఉపయోగపడే సంస్థగా దాన్ని తీర్చిదిద్దుతారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అన్నకు కూడా మనందరం కూడా కోఆపరేట్ చేయాలి. వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మనందరం కూడా వారి వెనకాల నించొని మనం ముందుకు పోయే పరిస్థితి ఉంది. మరొకసారి వారికి నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన పొగాకు పండించే రైతులందరికీ కూడా, అన్ని మండలాల నుంచి వచ్చిన పొగాకు రైతులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మన శ్రీకాంత్ గారికి కూడా నమస్కారం తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఇది గత 2 సంవత్సరాలుగా మనం వింటా ఉన్నాం. నాకు కూడా పొగాకు గురించి, నేను పొగాకు రైతును కాదు, మొదటి నుంచి కూడా వేరే పంటల గురించి ఐడియా ఉంది కానీ పొగాకు గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ కొంత తెలుసుకుంటా ఉన్నాను. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి దాని గురించి పెద్ద ఇష్యూ లేదు ఇక్కడ. కానీ ఇది మన ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన సమస్యని అచ్చెన్నాయుడు గారికి కొంత మాట్లాడడం కానీ, వారి నుంచి ముఖ్యమంత్రి గారు తీసుకొని మాట్లాడడం కానీ, వారు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ పంపించడం కానీ, రైతులందరినీ సమావేశపరచడం కానీ, లేకపోతే ఈ మధ్య దాదాపుగా 2-3 సెంట్రల్ మినిస్టర్ తోటే కాల్స్లోకి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, నెల్లూరు జిల్లా నుంచి ఒక 2-3 ఎమ్మెల్యేలు మేము అటెండ్ అవ్వడం, మన బాధలు మనం చెప్పుకోవడం జరిగింది. మన రైతుల బాధలు నేను స్పష్టంగా చెప్పాను. మనకున్న పరిస్థితులు ఏంటి, ఇక్కడ మెట్ట ప్రాంతం, ఇది పేదలు ఎక్కువ ఉండే ప్రాంతం, పేద రైతులు ఉన్నారు, ఆదుకోవాలన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. వారి శక్తి మేరకు వారు గ్యాప్ ఫిల్లింగ్ చేయగలిగారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి దాదాపుగా 188 కోట్లు గ్యాప్ ఫిల్లింగ్ కి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇంకొక స్కీమ్ లో మనకు ఒక్కొక్క బ్యార్నీకి 50,000 వడ్డీ లేని రుణం ఇచ్చిన దానివల్ల అది అంతా కలిపి 200 కోట్లు ఇప్పుడు ప్రభుత్వం మీద భారం పడే పరిస్థితి. ఇందులో ఒకసారి చూసుకుంటే మన ప్రొడక్షన్ కూడా గత సంవత్సరం 7 మిలియన్లు మనం ప్రొడ్యూస్ చేస్తే అన్ని గ్రేడ్స్, ఈ సంవత్సరానికి వచ్చేసరికి 7.5, అంతకుముందు సంవత్సరం 6 సంథింగ్ ఉన్నది, అది కాస్త 6.2 ఉన్నది, 7కి వచ్చింది, 7 నుంచి మళ్ళీ 7.5కి వచ్చింది. ఇది పెరుగుతూ పోతా ఉంది. మనకు అంత డిమాండ్ లేదు కానీ పెరుగుతూ పోతా ఉంది. దీన్ని ఖచ్చితంగా మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం పొగాకు వేయబోయే లోపలే, ప్లాంటేషన్ లోపలే మనం అందరం కూడా మళ్ళీ సమావేశం అవడం, రైతులందరం సమావేశం అయ్యి రైతులతో కూర్చున్నాము. రైతులందరికీ ఒక అవేర్నెస్ సెషన్ పెట్టి దీన్ని ప్రాపర్గా మనం రాబోయే రోజుల్లో మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే మన కేంద్ర మంత్రి గుంటూరు నుంచి రిప్రజెంట్ చేస్తున్న పార్లమెంట్ మెంబర్తో, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది నేను. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన బాధలు చెప్పినంత వరకే వాళ్ళకి స్పష్టమైన ఐడియా ఉంది. ప్రకాశం జిల్లాలో ఎక్కువ పొగాకు పండిస్తారు. మనకు ఉండేది ఇక్కడ ఏఎస్పేట, అది మన ఇక్కడ డిసిపల్లి, మన కలిగిరి 2 టొబాకో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ.
సో వీటిని అనుకూలంగా మనకు ఇబ్బంది లేకుండా ఎలా చేసుకోవాలనేది చూసుకొని మనం ఈ సంవత్సరం ప్లాంటేషన్ చేద్దాం. నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను. నేను కూడా ఎక్కువ డేటా తెప్పించుకొని అన్నతో కూర్చొని ఎక్కువ దీని మీద ఫోకస్ పెడతాం. రాబోయే సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ లో మనం ఈ సిచ్యువేషన్ మన రైతులు రాకుండా అయితే మనం ఖచ్చితంగా దీన్ని మానిటర్ చేసి అడ్డుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఆల్టర్నేట్ క్రాప్ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ని పిలిపిస్తాం. ఆ సాయిల్ టెస్టింగ్ చేయించి ఆల్టర్నేట్ క్రాప్ ఏది బెటర్, మనకి ఏది ఆదాయం వస్తుందని చూసుకొని ప్రతి ఒక్క రైతును కూడా ఆదుకోవడం జరుగుతుంది వచ్చే సంవత్సరంలో. ఈ సంవత్సరానికి ఈ రోజున చూసుకుంటే దాదాపుగా 211 రూపాయలతోటి మనం ఈ రోజున ట్రేడింగ్ అవుతా ఉంది పొగాకు మన ప్లాట్ఫామ్ లో. ఓవరాల్ గా అన్ని గ్రేడ్లు యావరేజ్. అది మీరు ఒకసారి చూసుకుంటే గవర్నమెంట్ పరంగా గత వైసీపీ గవర్నమెంట్ లో బల్లి పొగాకు ధరలు క్వింటాకు 10,000 లోపే పడిపోయినాయి. ఇప్పుడు మొన్న చూశారు మీరు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రచ్చరచ్చ చేశారు అక్కడ ఒక చోట, ధర్నా చేసి రైతులు దేవరపల్లిలో గందరగోళం చేయించారు. పొగాకు మొత్తం తొక్కేసి ఆ ఫోటోలు కూడా చూస్తుంటారు మీరు. ఒక బాధ్యత అనేది లేకుండా మొత్తం అంతా చేసి గందరగోళం చేయించారు. కానీ వాళ్ళు చేసింది ఏంటి, వాళ్ళు 5 ఏళ్లలో ఏం చేశారు, వాళ్ళు చేసింది ఏమీ లేదు. 2020-23లో చూసుకుంటే పల్లి పొగాకు ధర క్వింటాకు 10,000 లోపే పడిపోయింది. కొన్ని చోట్ల అయితే 7,000, 8,000కే కొన్నారు. దారుణమైన పరిస్థితి, దాదాపు సగం పోయిన పరిస్థితి. 2024లో కూడా మన గవర్నమెంట్ రాకముందు కూడా 240 కూడా దాటలేదు ఆ రోజున కూడా. సో ఎవరైనా కూడా ఆ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళు ఒక సిస్టమేటిక్ గా వాళ్ళు చేసి ఉంటే అది కంటిన్యూ అయ్యి ఉండేది. అది లేదు. గత 5 ఏళ్లలో వాళ్ళు ఏదో చేసినట్టుగా ఇప్పుడు ఏదో బిల్డప్ ఇచ్చి మొత్తం అంతా అక్కడ పోయి గందరగోళం చేసిన దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. కానీ ఎప్పుడు కూడా రైతుకు అండగా ఉండేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఆయన నాయకత్వంలో రైతు ఎప్పుడు అండగానే ఉంటుంది. వాళ్ళు 6,000, 7,500 రైతుకి ఇస్తే మనం దాదాపుగా 20,000 రూపాయలు మనం రైతుకి అండగా ఉంటా ఉన్నాం పథకాల ద్వారా, రైతన్న పథకం ద్వారా. పథకం కింద 20,000 రూపాయలు, దాదాపుగా అది 100 కోట్లు దాంట్లో సాయం కూడా పొగాకు రైతులకు వస్తా ఉంది. గత ఏడాదిలో ఒకసారి సిచ్యువేషన్ చూసుకుంటే మీరు మన పరుచూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అక్కడ హెచ్డి బల్లి పొగాకు 270 కోట్లు పెట్టి మన స్టేట్ గవర్నమెంట్ దాన్ని 25 మిలియన్ కేజీలు, 25 మిలియన్ కేజీస్ ని కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఏ రైతైనా కాదు, పొగాకు రైతైనా కాదు, ఏ రైతైనా కూడా రైతు ఆనందంగా ఉండాలి, రైతును మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో పోయేది రైతు ప్రభుత్వంలో. మనం దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తా ఉన్నారు. ప్రతి రైతుకు కూడా ఎన్నో పనిముట్లు, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు, ఎన్నో సబ్సిడీ. ఈ రోజు నిన్న కూడా నేను ఒకటి సైన్ పెట్టాను, దాదాపుగా 100 పనిముట్లు రైతులందరికీ కూడా దాదాపు 60% సబ్సిడీ తోటే మనం ఇస్తా ఉన్నాం. అలాగే అన్న చెప్పినట్టుగా 50,000 పొగాకు బార్లీకి 50,000 వడ్డీ లేని రుణం ఒకటి ఇస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మినిమంలో మినిమం 200 కంటే ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా తగ్గడానికి లేదు. నో బిడ్ లో బిడ్ అనే మాటే అక్కడ ప్లాట్ఫామ్స్ లో ఎక్కడ కూడా మన పొగాకు సెంటర్స్ లో ఎక్కడ కూడా వినపడడానికి లేదని చెప్పి వాళ్ళు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాబోయే 2 3 వారాల్లో కూడా దీన్ని నేను మానిటర్ చేస్తుంటాం. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అన్నతో మాట్లాడుతుంటాను. నేను కంటిన్యూగా మాట్లాడి మన దగ్గర రిమైనింగ్ ఇప్పుడు దాదాపుగా 4.5 మిలియన్ ఉన్నట్టుందన్న మన దగ్గర టోటల్ గా, అంతే కదా. 4.5 మిలియన్ ఉంది మనకి, ఇంకా మనం సేల్ ఇవ్వాల్సింది, ట్రేడ్ చేయాల్సింది. సో దాని మీద మానిటర్ చేసి ప్రతి ఒక్క రైతుని ఆదుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్
9398665676 మరియు 08626245167.